అలాగే మనందరూ ఈ విధంగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు, కాకపోతే మనకి కూడా చిన్న బ్రేక్ ఉండాలి. అది ఇయర్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ మన కన్వీనియన్స్ బట్టి. కానీ అలా అనుకున్న తర్వాత అనగానే అందరూ ఓకే నేను రెడీ అన్నారు. నేను చాలా హ్యాపీ. మనందరం కలిసి ఇలా వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే నాకు ఒక్కొక్కసారి చిన్న విషయానికి సడన్గా కోపం వచ్చేస్తుంది. నేను మనం ఉన్నంతకాలం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే శిష్యులు 12 మంది ఇక్కడ ఉమెన్స్ అందరూ కూడాను ఒక క్రికెట్ టీం అండి. క్రికెట్ టీం లాగా 11 మంది దేనికైనా సరే మరి ముందుకి వెళ్తూ ఉంటారు. అలాగే ఒక కష్టం వచ్చినా ఒకరికి శ్రమ కలిగినా లేకపోతే ఏ అవసరం ఉన్నా సరే ఈ టీం మెంబర్స్ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదని అంటే మాక్సిమం ట్రై చేస్తాం, కళ్ళకి చూడండి, సరదాగా టైం స్పెండ్ చేద్దామని. ఇంకోటి ఏమన్నా అయితే ఓకే, ఈసారి దూరంగా తీసుకెళ్ళొచ్చు కదా. నాకు కావాలి 5కే పడతాయి. పిల్లలకమ్మా నైట్ టైం ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే మీ అందరికీ అంటే మనందరికీ ఇష్టమైన సమాచారం అయితేనే కంటిన్యూ చేద్దాం. మామూలు చెప్తున్నాను అంటే నాకు పాజిటివ్ గా తీసుకుంటే అనుకుంటారు, లేదంటే అది పాటు ఏం ఉండదు, అలా మెసేజ్ అంటుంది అనుకొని అలా చేసుకుంటారు ఉంటారు. అలా అనుకునే వాళ్ళు ఉంటారు. దాని నుంచి కోపం ఉన్నారు, కప్పులు ఏమీ లేదండి. ఎందుకంటే ఈ విధంగా మనందరం కలిసి ఇలా వస్తున్నాం అంటే ప్రయాణం చేస్తున్నాం అంటే కూడా ముందు దానికి దేవుని యొక్క కృప. సెకండ్ ఏంటంటే ఈ విధంగా అసలు కలుస్తాము అన్నది అసలు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఇలా ఎప్పుడైనా చేద్దామని ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ నేను ఒక ఫోన్ కాల్ అందరికీ చేయగానే అందరూ ఓకే మేము వస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. అది ఇయర్ దాకా అలా కంటిన్యూ అయ్యి వచ్చింది. ఇలా రావడం అంటే గ్రేట్. ఇటు రీతిగా దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ సపోర్ట్ చేస్తే మీ అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కరు సపోర్ట్ లేకపోయినా కొంచెం మనకి ఇబ్బంది. ఎందుకంటే అందరం మనం ఈక్వల్గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా వేరే ఇంకా ఏ స్వార్థం సెల్ఫిష్నెస్ అవి ఏమి కూడా లేవు. అందరూ పాల్గొవాలి. ఒక్క మిస్ అయినా కూడా మనకు బాధే. ఎందుకంటే అయ్యో లాస్ట్ ఇయర్ ఉన్నాము కదా, ఈసారి ఇప్పుడు లాస్ట్ ఇయర్ గ్లోరీగా రాలేదు, ఈ ఇయర్ ఏమో నిర్మలాగా రాలేదు. అదే ఆ విధంగా అనమాట. అయితే ఏదేమైనా ఆకుండా అలా వెళ్తుందన్నమాట. దాన్ని బట్టి నిజంగా ఆ దేవునికే మరి మహిమకరంగా మనందరం కూడా ఉన్నామని నేనైతే అనుకుంటున్నాను. ఇందులో ఒకరిని మెల్లిగించాలని లేకపోతే వేరే వారిని డామినేట్ చేయాలని కానీ అలాంటి ఉద్దేశాలు అసలు ఏమి కూడా లేవు. ఇదంతా కూడా దేవుని యొక్క నడిపి ఒక ప్రేమతో వెళ్ళాలని ఆలోచన తప్పించి ఉన్నాయి ఎవరి దగ్గర లేవు, అందరి దగ్గర ఉన్నాయి కదా వెళ్దాము చేద్దామన్న ఆలోచనతో కాదు, ఒక ప్రేమతో వెళ్ళాలనే ఉద్దేశమే మెయిన్ పాయింట్ అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. మళ్ళీ 1 year వర్క్స్ 1 year లేమంటే వర్క్స్ గ్రేట్ టు యూ ఆల్. ఎందుకంటే అందరం ప్రేమ సమాధానంతో ఉన్నాం కాబట్టి దేవుడు నడిపించినందుకు దేవునికి వందనాలు. మెయిన్గా ఏంటంటే ఏదైనా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఉండాలని నేను చూస్తా. పాస్టర్ గారు ఈ టీం అంతటిని చక్కగా నడిపిస్తున్నారండి. ఒక పాటల విషయంలోనే వాక్యం విషయంలోనే అన్నింటిలో కూడా గ్యాదరింగ్ చక్కగా ఉంటుంది. మరి ఈ గ్యాదరింగ్ అనేది చాలా ఇది లోకానుసారమైన గ్యాదరింగ్లు కాదు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి గ్యాదరింగ్. ఎందుకంటే ఒక ప్రేయర్స్కి కూడా ఇదే ఈ స్త్రీలే ఎక్కడికైనా వెళ్తుంటారు, అలాగే ఒక సంతోషంలో కూడా వెళ్తుంటారు, ఒక దుఃఖంలో కూడా వెళ్తుంటారు. అయితే ఇల్లంట ఎప్పుడు వంటలు చేసుకొని మరి చాలా బిజీగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దేవుడి ఏర్పాటు చక్కగా
మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రార్థన పూర్వకంగా, ఎందుకంటే అందరిలాగా కాదు ఈ స్త్రీలు. ఇప్పుడు ఈ టైకాన్కి మనం వచ్చామంటే ఈ టైకాన్ అంతా ఇందులో పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా దీవించబడతారు. నేను అదొక్కటే ఆలోచిస్తాను. స్త్రీలుగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దీవించబడాలి. వాళ్ళ పాదాలు కూడా చాలా ఆశీర్వాదకరమైన పాదాలు, ఎందుకంటే మన లోకానుసారమైన మనుషులు కాదని ఈ యొక్క గ్యాదరింగ్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నానండి ఇక్కడ ఉన్న మీ అందరిలో నేను పెద్దదాన్ని అన్నప్పటికీ నాతో పాటు మీతో పాటు నన్ను కట్టుకున్నందుకు మీకు వందనాలు. ఇంకోటి ఏంటంటే నేనేమన్నా ఎవరినన్నా ఇప్పుడన్నా ఏమన్నా అంటే ఏమనుకోకండి, నేను జోక్ వేస్తాను సార్. నాకు ఏదంటే అందరు నవ్వుకుంటే నాకు చాలా ఆనందం వేస్తాను. అది ఇంకోలా మీరు తీసుకోకుండా వీళ్ళు తప్పు అయితే నాకు చెప్పేయండి వెంటనే, ఎందుకంటే నాకు వెంటనే వచ్చేస్తే ఒకదాని తర్వాత ఒకటి. ఇలాగే మనం అందరం ఒకరికొకరు ప్రేమగా ఐక్యంగా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా మనం అందరం ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, మన కుటుంబాలు కూడా మనం అన్ని వదిలేసి మనం రావట్లేదు, వాళ్ళకి అన్ని చేసే మనం వస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకి సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు సహకరిస్తేనే మనం ఇక్కడికి రాగలం. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అది ఇది అనుకోకుండా మనల్ని ఏంటంటే వాళ్ళ అభిమానం కొద్దీ సర్లే వాళ్ళకి కొంచెం ఆట విడుకుంటుంది అనేసి పంపిస్తున్నారు. ఈ విధంగానే మనం ఎప్పుడు ముందున్న దినాలన్నింటిలో మనం ఇలాగే ప్రేమగా ఐక్యంగా ఉండి ఒకరినొకరు గురించి మాట్లాడుకొని కష్ట సుఖాలు తెలుసుకొని మనం అందరూ ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. తండ్రి నీకు ఆశీర్వదిస్తున్నాం. ఇటు సమయం మాకు తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన దయచేసిన తండ్రి వందనాలు. మా మాటల్లో మా తలంపున్న నాయన నీకు విరుద్ధంగా ఏమైనా మాట్లాడుతున్నట్టయితే మమ్మల్ని క్షమించమని అడిగించు. అందరం నాయన సోదర భావంతో మేము అందరం ఉండేట్టున్నాం దయచేసి పెట్టుకుంటున్నాం. మీరు ఎక్కడ నెలలో మీ కాపుదలో మేము అందరం ఉండేట్టున్నాం దయచేస్తారు. నమ్మచ్చు తండ్రికి హెచ్చు తగ్గులు లేకుండా నాయన అందరం సమానంగా నాయన నీ మార్గంలో నడిపెత్తులను మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, మా ఆలోచనలన్నింటినీ నీ ఆధీనంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ నడిపించిన ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి నువ్వే తోడుగా ఉండమని పెట్టుకుంది. నాయన బయలుదేరి ఇంటికి వెళ్తుండగా మధ్యలో అందరితో నాయన నువ్వే తోడుగా ఉండి నడిపించమని, క్షేమంగా వెళ్ళేతరున్న దయచేయమని పెట్టుకుంటు ఏ అతి పరిశుద్ధ నామం పెట్టుకుంటున్నాను తండ్రి. పర్లోకపు మా తండ్రి. Thank you so much everyone. Thank you all. Thank you. Thank you. Thank you. Thank you. Sorry. Sorry. Hello. Phone disturb చేశా. ఆ మాట అనొద్దు. నేనే లైట్ అమ్మా గారు కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే ఫోన్ చేశా.
రేపు వెళ్తాను అన్నట్టు వెళ్తున్నాను. అబ్బో స్పూన్ వేరే స్పూన్ స్పూన్స్ ఏమమ్మా స్పూన్ తీసుకొచ్చారు ఎలా తెచ్చారు మీరు అలాగే కొంచెం ఇంగ్లీష్ కి వద్దు కాదు ఇది మరి విన్ని గారు అయిపోయారు మా చేతిన ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్. చూడాలి ఆ పక్క చెల్లెలు ఇద్దరు ఇంగ్లీష్ కి వద్దు బాబు వెళ్తున్నా అందరికీ బాగా ఇదే వచ్చారండి ఏంటండి ఓకే ఓకే దారి మర్చిపోయి బాగుందండి ఫుడ్ అయ్యో హే ఎత్తున్నాను టైకాన్ బాగుంది ఫుడ్